హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 46 చూసే ముందు పార్ట్ 45 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్కి ఆఫీస్కి వెళ్తూ చిన్న చిన్న సర్ప్రైజ్ పార్టీస్, బర్త్డే పార్టీస్, చిన్న చిన్న ఈవెంట్స్ కాంట్రాక్ట్ తీసుకొని ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేసుకొని అందులో బిజీ అయిందని చెప్పేసరికి నాకు చాలా కోపం ప్లస్ బాధ రెండూ కలిపి వచ్చాయి. ఎందుకు వీళ్ళకి మేము ఎప్పుడు పరాయి వాళ్ళలా కనిపిస్తామో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా ఇన్ కేస్ నేను ఇవన్నీ మానేసి చక్కగా చదువుకో, ఇంకా నువ్వు పూర్తిగా క్యూర్ అవ్వలేదు అంటే వినే ఛాన్స్ ఉంటుందేమో అని నిన్న నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయింది. కాబట్టి ఈ విషయంలో కూడా నేను మాట్లాడితే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందేమో అని ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెస్ తగ్గించుకుంటుందేమోనని నేను మాట్లాడాలి అనుకున్నాను. వెంటనే లేచి దాని రూమ్లోకి వెళ్ళేసరికి అది మంచం మీద పడుకొని కళ్ళకి చేయి అడ్డం పెట్టుకొని కాళ్ళ నొప్పులు అనుకుంటా కాళ్ళు వేళ్ళు మొత్తం మెలిపెట్టి పక్కకు తిప్పుతుంది. దాని బాధ చూసి నా మనసంతా ఏదోలా అయిపోయింది. నేను నెమ్మదిగా వెళ్ళి మంచం మీద కూర్చొని దాని పాదాన్ని ఒడిలో పెట్టుకొని వేళ్ళు లాగి నెమ్మదిగా నొక్కాను. అది ఉలిక్కిపడి లేచి కంగారుగా దాని పాదాలు నా ఒడిలో నుంచి వెనక్కి లాక్కొని ఏం చేస్తున్నావు బావా అని గట్టిగా అరిచినట్టే అడిగింది. నేను దాని వైపు కూడా చూడకుండా కాళ్ళు నొప్పిగా ఉన్నాయిగా నీకు, అందుకే పడుతున్నాను అంటే ఏం అవసరం లేదులే అని నా పక్కకు వచ్చి కూర్చొని నా ముఖంలోకి చూసి నా భుజం మీద తల వాల్చింది. నేను నెమ్మదిగా దాని తల మీద చేయి వేసి మసాజ్ చేస్తూ ఉంటే ఏంటి బావా నన్ను కాక పట్టడానికి వచ్చావు, ఏమైనా హెల్ప్ కావాలా, గర్ల్ ఫ్రెండ్ ఏమైనా సెట్ చేయనా అని అడిగింది. నేను దాని వైపే చూస్తూ నిజంగానే హెల్ప్ కావాలి, అందుకే వచ్చాను, హెల్ప్ చేస్తావా అని అడిగాను. అది నా మొహం చూసి ఏమనుకుందో తప్పకుండా చేస్తాను బావా, ఏంటి అని అడిగితే నేను దాని చేతులు పట్టుకొని మన రెండిళ్లకు ఉంది, నువ్వు ఒక్కదానివే ఆడపిల్లవి, నువ్వు ఇలా స్ట్రగుల్ అవ్వడం నేను చూడలేకపోతున్నాను. నేనే కాదు మన ఇంట్లో ఎవ్వరు కూడా నీ కష్టాన్ని తట్టుకోలేరు. ప్లీజ్ నువ్వు చేస్తున్న బిజినెస్ అవన్నీ పక్కన పెట్టి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయి ఫస్ట్, తర్వాత జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు. అప్పటి వరకు నీకు మేనమామ, ఇద్దరు బావలు ఉన్నాము, అన్నీ మేం చూసుకుంటాము. ఈ వయసుకే అన్నీ నీ మీద వేసుకొని మమ్మల్ని చేతగాని వాళ్ళని చేయకు అని అడిగా. అది ఆ మాట వినడమే ముఖం చిన్నగా చేసుకొని నా చేతి నుండి దాని చేతిని వెనక్కి లాక్కొని భుజం మీద నుంచి దాని తల తీసేసి నాకు కొంచెం దూరంగా కూర్చొని ఇది కాకుండా ఇంకా ఏదైనా అడుగు బావా చేస్తాను, ఈ విషయంలో నా నిర్ణయం మారదు అని అంది. ఎందుకు ఇలాంటి టఫ్ డెసిషన్ తీసుకున్నావు, పోనీ మా వల్ల నీకేమైనా ప్రాబ్లం కలిగిందా, ఇబ్బంది కలిగిందా, మాకు తెలియకుండా మేమేమైనా మాట జారి నిన్నేమైనా అన్నామా, మా నుంచి ఎందుకు చిన్నప్పటి నుంచి ఏది యాక్సెప్ట్ చేయవు, నీకు మామయ్యతో మేమందరం అంతే కదా, నా మాట విని ఇంకొకసారి ఆలోచించు అని అన్నాను. నాకు మీ వల్ల ఏం ప్రాబ్లం కలగలేదు, మీరందరూ చాలా మంచివాళ్లే, కానీ నా డెసిషన్ మాత్రం మారదు, ఇక ఈ టాపిక్ వదిలే అని చిరాగ్గా అంది. అప్పటి వరకు ఎంతో ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను దాని పొగరికి దాని ఆన్సర్కి కోపం వచ్చి దాని దవడలు పట్టుకొని కొంచెం గట్టిగా నొక్కి ఎందుకే ఇలా టార్చర్ పెడుతున్నావు అందరినీ, నువ్వు అలా తిరుగుతూ ఉంటే మేము మనశ్శాంతిగా ఉంటాము అనుకుంటున్నావా, నీ విషయంలో మెంటల్లీ టార్చర్ అనుభవిస్తున్నాం, నీ చిన్నప్పటి నుంచి మాకు ఇదే టార్చర్, నీకు ఏమైనా అవుతుందేమోనని నీ వెనకే నీకు వాచ్మెన్ డ్యూటీ చేశాను నేను మొన్నటిదాకా, సరే కొంచెం పెద్దదాని అయ్యావు, మెచ్యూర్గా బిహేవ్ చేస్తావు అని నేను వెళ్ళానో లేదో ఇటు యాక్సిడెంట్ చేసుకొని నీతో పాటు మా అమ్మను కూడా బెడ్ ఎక్కించావు, ఇంకా సరిపోలేదా, ఇంకా ఎవరిని చంపడానికే నీ పంతం అని సీరియస్గా అనేసరికి అయినా ఆడపిల్లవి రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే నిన్నెవ్వడు ఏమనడు, పలానా వాడి మరదలు పలానా వాళ్ళ మేనకోడలు ఇలా రోడ్ల మీద తిరుగుతుంటే కనీసం వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు అని అంత చేతగాని వాళ్ళు అయ్యారు, ఆడపిల్లను కష్టపెడుతున్నారని మమ్మల్ని అంటారు అని సీరియస్గా అరిచాను. అది నా చేతిని నెట్టేసి ఓహో ఇదంతా నిన్నంటున్నారనా, నా మీద ప్రేమ కాదన్నమాట, సరే ఇక నుంచి నువ్వెవరు, నేను నీ మరదల్ని, నువ్వు నా బావవని
అస్సలు మీకు మాకు సంబంధం ఉందని కూడా నేను సొసైటీలో చెప్పను. నువ్వు కూడా అలాగే ఉండు. ఈ ఒక్క రిలేషన్ పట్టుకొని నన్ను రూల్ చేయాలని చూస్తే మాత్రం నీకు మర్యాదగా ఉండదు అంది. మా ఇద్దరి గొడవ విని అమ్మ అత్త ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి అత్త దానిని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, వాడు నా మేనల్లుడు అని అంటే అది అయితే నీ మేనల్లుడిని నా విషయంలో ప్రతిసారి వేలు పెట్టద్దు అని చెప్పు. వాడి మ్యాన్ హ్యాండ్లింగ్ చూడు, దెబ్బలు తగిలాయని కూడా లేకుండా నా బుగ్గలు పట్టుకున్నాడు అని ఎర్రగా అయిపోయిన బుగ్గలు చూపిస్తే అమ్మ నా వైపు చాలా సీరియస్గా చూసింది. నేను చాలా పేషెన్స్గా అప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవన్నీ వదిలేసి నేను గట్టిగా బుగ్గలు పట్టుకుంది మాత్రమే చెప్పింది. ఆ తర్వాత నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరికి. దాని మొహం చూడడం కూడా మానేశా, అది నా మొహం చూడడం మానేసింది. అప్పుడప్పుడు పొట్టి బట్టలు వేసుకుంటే నాకు ఎక్కడ లేని చిరాకు వచ్చి దాన్ని సీరియస్గా ఒక చూపు చూసి వెళ్ళిపోయేవాడిని. అలా సాగిపోతున్న జీవితంలో అనుకోకుండా మా ఇద్దరి పెళ్ళి, ఆ తర్వాత మా పాప అన్నీ లైన్గా జరిగిపోయాయి అని వేద్ లైఫ్ మొత్తం నయన మీద పెంచుకున్న ఫీలింగ్స్, తనతో గొడవ అన్నీ ఓపెన్ బుక్ లాగా నయన ముందు పెట్టేశాడు. వేద్ తన వర్షన్ మొత్తం చెప్పడం కంప్లీట్ చేసి పక్కకు తిరిగి చూసేసరికి నయన హాయిగా వేద్ భుజం మీద పడుకొని నిద్రపోతోంది. వేద్ చిన్నగా నవ్వుకొని గాలికి ఎగురుతున్న తన ముంగురులను సరిచేసి కొంచెం సేపు తనను అలాగే చూస్తూ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి నయనను తన 2 చేతుల్లోకి తీసుకొని తన క్యారవాన్లోకి తీసుకువెళ్ళాడు. తనని మంచం మీద పడుకోబెడుతూ ఉంటే నయన వేద్ మెడ చుట్టూ దండలాగా తన చేతిని వేసి, నేను మొత్తం విన్నానులే, ఏడవకు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమైంది, నువ్వు అమ్మాయిని లవ్ చేస్తావు, కానీ అది లవ్వో కాదో తెలియని డైలమాలో ఉండిపోయావు. నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కుదరలేదు. పైగా నీ కోపం, నీ ఓసిడి, అది ఇంకేమైనా కావచ్చు, అవి నిన్ను ఎక్స్ప్రెస్ చేయకుండా చేశాయి. అండ్ నీ మరదలకి పొగరు, బట్ తను అందరి దగ్గర ఒకలాగా బిహేవ్ చేసింది, నీ దగ్గర మరోలా బిహేవ్ చేసింది. అంటే తన ఎక్స్ట్రీమ్ అంతా నీ దగ్గరే చూపించింది. మీ దగ్గర నుంచి ఏది ఆశించలేదు. పెద్ద అయినాక అలా ఉంటే ఓకే, బట్ చిన్నప్పటి నుంచి తనకు అంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? అది మెచ్యూరిటీ కాదు, ఇన్ఫ్లుయెన్స్. మీకు తెలియకుండా ఎవరి మాటల ద్వారానో లేదా మీరన్న మాటల ద్వారానో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. మీరు అది తెలుసుకోలేక సిచ్యువేషన్ ఇంత కాంప్లికేట్ చేశారు. కావాలంటే ఒకసారి బాగా ఆలోచించు, నీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఫైనల్ థింగ్, మీ ఇద్దరు ఒకరికొకరు కరెక్ట్ కాదు. మీ డైవర్స్ అలా ఉంచుకోవడమే బెటర్. లైఫ్లో ఇంకెప్పుడు తనని నీ వైఫ్గా నువ్వు ఫీల్ అవ్వకు, నిన్ను హస్బెండ్గా తనని ఫీల్ అవ్వనివ్వకు. ఇదే నా బెస్ట్ సొల్యూషన్ అని మత్తుగా చెప్పి అలాగే పక్కకు తిరిగి నిద్రపోయింది. తన సొల్యూషన్కి వేద్ వెర్రి మొహం వేసుకొని తనని కొంచెంసేపు అలాగే చూసిన తర్వాత తన ఆన్సర్కి చిన్న నవ్వు నవ్వి నయన చెప్పిన మాటల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ అన్న పదం దగ్గర తన ఆలోచనల్ని ఆపేసి ఇలా జరిగి ఉంటుందా అని ఆలోచనలో పడిపోయాడు. ఇప్పటిదాకా వేద్ నయన మధ్య జరిగిన కాన్వర్సేషన్ మొత్తం ఒక్క నైట్లో జరిగింది, అది గమనించగలరు. పొద్దున లేచిన నవ్యకి ఒళ్ళంతా ఎక్కడికక్కడ పట్టేసినట్టు నొప్పులుగా అనిపించడంతో కొంచెం పక్కకు తిరుగుదాము అనుకునేసరికి తనకు ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి ఏంటా అని కళ్ళు తెరిచి చూసేసరికి తన గుండెల్లో పసిపిల్లాడు ఒదిగినట్టు ఒదిగి మత్తుగా తనని గట్టిగా చుట్టేసి తనని ఎటూ కదలనివ్వకుండా చేతులతో కాళ్లతో బంధించి నిద్రపోతూ ఉన్నాడు శర్వ. తనని అలా చూడగానే నవ్య పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చేసింది. తన ఫ్రెండ్ని లవ్ చేసిన అతను తనకి సీనియర్ సార్. ఏనాడు వాళ్ళిద్దరి మధ్య చూపులు కూడా కలుసుకోలేదు. చాలాసార్లు నయనకు తన రాసిన లవ్ లెటర్ ఇమ్మని, తను తెచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఇమ్మని, తనకి చాక్లెట్స్ ఇచ్చి మరీ హెల్ప్ అడిగేవాడు. తను కూడా ఏ రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా హెల్ప్ చేసేది. అతని ప్రేమలోని స్వచ్ఛత నవ్య మనసుకు తాకుతూనే ఉండేది. నా ఫ్రెండ్ అదృష్టవంతురాలు అని అనుకుంది, కానీ ఆ అదృష్టం తనని వరిస్తుందని ఏనాడు అనుకోలేదు. అనుకోని పరిస్థితిలో వాళ్ళ పెళ్లి జరిగినా ఏనాడు అతను తనని చులకనగా చూడలేదు. అంతకు ముందే ప్రేమించావని ఏనాడు ఎత్తి పొడవలేదు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా, వెల్విషర్గా, ఇంట్లో మనిషిలా అన్ని వేళలా తోడున్నాడు. వారిద్దరి మధ్య 3 ముళ్ళ బంధం ఏర్పడిన 3 సంవత్సరాల తర్వాత
వారి మధ్యలో భార్యాభర్తల బంధం మొదలైంది. ఈ 3 సంవత్సరాల పాటు శర్వ చూపు తనని తప్పుగా ఏనాడు తనని తాకలేదు. అంత గొప్ప వ్యక్తి తన భర్త అయినందుకు తన మనస్సులోనే మురిసిపోయింది. శర్వ తల నెమ్మదిగా నిమిరి నుదుటిన ముద్దాడేసరికి శర్వ నవ్విని తన వైపు ఇంకొంచెం గట్టిగా అదుముకొని, నేనేమి చిన్న పిల్లాడిని కాదు అక్కడ ముద్దు పెట్టడానికి అని కళ్ళు మూసుకొని మూతి ముందుకు పెడితే నవ్వి చిన్నగా అతన్ని తోసేసి గబగబా వాష్రూంలోకి దూరింది. శర్వ బెడ్ మీద విష్ణుమూర్తిలా పడుకొని, హలో జూనియర్, ఏంటి సీనియర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా తోసేశావు అని అంటే, నవ్య బాత్రూమ్ డోర్ నుంచి తల మాత్రం బయటకు పెట్టి సీనియర్ అనుకొని తోయలేదు అని సిగ్గుపడుతూ మా ఆయన అనుకొని తోసేశాను అని వెంటనే ఆ బాత్రూమ్ డోర్ సౌండ్ వచ్చేటట్టు వేసింది. ఇంద్ర గోడ పక్కన ఆనుకొని నిలబడి చేతులు 2 కట్టుకొని తల దించుకొని దొంగ చూపులు చూస్తూ ఉంటే ప్రియ నడుం మీద చేయి పెట్టుకొని చేతులు వేళ్ళు చూపిస్తూ, నీకు అసలు బుద్ధుందా? టైం ఎంతైంది? ఈ టైంలో నువ్వు ఇంటికి వచ్చి ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఎలా వచ్చావు? ఆ పైప్ పట్టుకొని చేయి చూడు ఎలా గీరుకుపోయిందో. అయినా ఆత్రం ఆగదా? అన్నీ సెట్ అయింది కదా, ఇంకొక 15 రోజుల్లో పెళ్ళి అని చెప్పారు కదా, అయినా ఏంటి నీ బాధ అని అరుస్తూ ఉంటే ఇంద్ర నెమ్మదిగా, ఒక్కసారి రుచి చూశాక మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అని ఇన్నోసెంట్ ఫేస్ వేశాడు. ఆ మరుసటి రోజు నుంచి యథావిధిగా షూటింగ్ మొదలైంది. అలా ఒక 15 రోజుల తర్వాత ఇంద్ర పెళ్ళి సవ్యంగా ఏ ఆటంకం లేకుండా ప్రియతో జరిగిపోయింది. శర్వ నవ్య ఇద్దరు లాంగ్ హనీమూన్ ట్రిప్కి వరల్డ్ టూర్ వెళ్ళారు. అంతా హ్యాపీగా సాగిపోతుంది. నైనా వేద్ ఫ్యామిలీతో బాగా క్లోజ్ అయింది. కీర్తన తను సొంత అక్క చెల్లెల్లా బిహేవ్ చేస్తూ ఉంటే రిషి తను బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మారిపోయారు. స్నిగ్ధకు తనకు అటాచ్మెంట్ కూడా బాగా పెరిగింది. వేద్తో ఫిజికల్ రిలేషన్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. అలా ఒక 3 నెలలు గడిచి షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఆ రోజు సెట్లో హడావిడిగా ఉంది. ఒక ఎమోషనల్ సీన్ షూట్ తర్వాత నైనా ఆ ఊరు చెరువు గట్టు మీద కూర్చొని నీళ్లలో కాళ్ళు పెట్టుకొని ఆలోచిస్తూ తను ఒక నిర్ణయం తీసుకొని పైకి రావాలి. అలా వస్తున్నప్పుడు నిషి నయన లేకపోతే వేద్ తన సొంతమవుతాడని నయన మీద కోపంతో చంపేయాలనుకొని నయనను ఆ చెరువులోకి తోసేయాలి. అది సీన్. అయితే షార్ట్ అంతా సిద్ధమైంది. నయన నీళ్లలో పడిపోగానే తీయడానికి మనుషులు కూడా రెడీగానే ఉన్నారు. నిషి తన డైలాగ్ చెప్పి నయన వైపు సూటిగా చూసి, ఇక్కడ బయట ఎక్కడైనా నువ్వే నాకు అడ్డం, నువ్వే లేకపోతే ఎప్పటికీ వేద్ నాకు మాత్రమే సొంతం, కేవలం నీ వల్లే నా మోహం కూడా చూడడం లేదు, అంతగా నీలో ఏముందో నాకైతే అర్థం కావటం లేదు, షూట్లో నుంచి కాదు ఇక ఈ జీవితానికే గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది అని నెమ్మదిగా అంటూనే విసురుగా నయనని తనకి చెప్పిన వైపు కాకుండా మరోవైపుకి తోసేసింది. అలా నిషి తోయడమే నయన తక్కువ నీళ్ళు ఉన్న వైపు కాకుండా నేరుగా పక్కన ఉన్న రాళ్ల వైపు పడిపోయింది. అటు లోతుగా ఉండి రాళ్లున్నాయి జాగ్రత్త అని ముందే చెప్పినా కూడా నిషి అటే తోయడంతో నయన పడిన స్పీడ్కి నేరుగా తలకి దెబ్బ తగిలి నెమ్మదిగా స్పృహ కోల్పోతూ నీళ్లలో మునిగిపోయింది. తన తలకి ఎప్పుడైతే దెబ్బ తగిలి రక్తం నీళ్లలో కలవడం మొదలైందో అక్కడ ఉన్న వాళ్ళంతా విసుకుపోగా వేద్ మాత్రం మోకాళ్ళ మీద కూలబడి గట్టిగా అభి అని అరిచాడు. ఎవరైతే చెరువులో పడిపోయిన నయనని తీయడానికి ఉన్నారో వాళ్ళంతా గబగబా దూకి తీసుకువస్తే అప్పటికే చలనం లేని తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ముందుగా చిన్న క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆ తర్వాత వెంటనే నేరుగా వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి సిటీకి బయలుదేరినప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేసి ఉండడంతో వీడు హాస్పిటల్కి చేరుకునేలోపు రిషి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు రావడమే కాన్షియస్లో లేని నయనని స్ట్రెచ్చర్ మీద ఎమర్జెన్సీ వార్డ్కి తీసుకువెళ్ళి ఇంకొకసారి ఆ కట్టు తీసేసి మొత్తం క్లీన్ చేసి కట్టు కట్టిన తర్వాత అన్ని టెస్టులు చేసి కన్నీళ్లతో బయటకు వచ్చి వేద్ ఎదురుగా నిలబడ్డాడు. రిషి ఎక్స్ప్రెషన్ చూసిన వేద్కి చాలా భయం వేస్తూ ఉంటే రిషి, అది ఓకే కదరా, ప్లీజ్ దానికి ఏమైందా అని మాత్రం చెప్పకు, నేను తట్టుకోలేను అని ఊడుకుపోతున్న గొంతుతో అడుగుతూ ఉంటే రిషి వేద్ని హగ్ చేసుకుని కంగ్రాచులేషన్స్ అన్నయ్య
అని అన్నాడు. అందరూ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఎదురు చూస్తూ ఉంటే రిషి కంగ్రాచులేషన్స్ చెప్పడంతో అందరూ క్వశ్చన్ మార్క్ మొహం వేశారు. నిజంగానే రిషి ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్పాడో అర్థం కాక, అరే అది బాగానే ఉందిగా, అందుకే కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు కదా అని అడుగుతుంటే రిషి వదిన బాగుంటే వదిన బాగుందని చెప్తాను కానీ కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తానన్నయ్య అని అంటే, మరి ఎందుకు చెప్పావు అన్నట్టు కళ్ళు తుడుచుకుంటూ రిషి వైపు చూసేసరికి రిషి వేద్ని చూసి నవ్వుతూ, ఎందుకంటే నువ్వు నన్ను మళ్ళీ బాబాయిని చేస్తున్నందుకు అని బుగ్గలు లాగి వేద్ వైపు చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ మాటకి షాక్ అయిపోయి వేద్ వైపు వింతగా చూశారు. వేద్ నిజమా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బ్లష్ అయితే ధరణి రిషి ఏమైందిరా అని కంగారుగా అడగడంతో రిషి సంతోషంగా వాళ్ళ అమ్మతో మన ప్రిన్సెస్కి తోడు వదిన ఇంకొక ప్రిన్స్ని దింపబోతుంది మామ్, వదిన ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అప్పటి వరకు పడిన టెన్షన్ పోయి అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. కరెక్ట్గా అదే సమయంలో ఎమర్జెన్సీ రూమ్లో నుంచి బయటకు వచ్చిన రిషి ఫ్రెండ్ కంగారుగా రిషితో, మాట్లాడాలి పక్కకురా అని పిలిచాడు. రిషి ఏమైందిరా అంటే ప్లీజ్ అని కళ్ళతో సైగ చేసి రమ్మన్నాడు. రిషి పక్కకు వచ్చి ఏమైందిరా అని అడగడంతో అతను వదిన స్నిగ్ధని చూడాలంటుందిరా, నార్మల్ అయినా అయితే వేద్ని అడగాలి, అలాంటిది స్నిగ్ధని అడుగుతుంది అనేసరికి ఒక్కసారి భయం వేసి అనుమానంగా వాళ్ళ ఫ్రెండ్ వైపు చూస్తే వాళ్ళ ఫ్రెండ్ డౌట్గా ఉంది మామ అన్నాడు. రిషి కంగారుగా నయన ఉన్న రూమ్లోకి వెళ్ళేసరికి నయన లేచి కూర్చొని తన స్పెట్స్ కోసం వెతుక్కుంటూ అవి ఎక్కడా కనపడకపోవడంతో కళ్ళు ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయా అని కళ్ళలో లెన్స్ ఉన్నాయేమో తీద్దామని వేళ్ళు కళ్ళలో పెట్టుకొని వెతుక్కుంటోంది. అయినా తనకేం దొరకకపోతే వదిలేసి విసుగ్గా అటు ఇటు చూసి రిషి కనిపించడంతో, రిషి స్నిగ్ధ ఎక్కడుంది, నేను ఇంతసేపు కనపడకపోతే ఏడుస్తుంది, తను నా దగ్గరికి తీసుకురావా అని అడిగింది. నయన మాట అనడంతో రిషి షాక్తో బిగుసుకుపోయి నయనా అని అన్నాడు. మరి ఇప్పుడు నయన పరిస్థితి ఏమిటి? నయనకు గతం గుర్తొస్తుందా? వస్తే ఇప్పుడు తను వేద్ని అంగీకరిస్తుందా? తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నయన ఎలా రిసీవ్ చేసుకుంటుంది? గతం గుర్తుకు వచ్చిన నయనకు లండన్లో తన లైఫ్, వేద్తో సంబంధం ఇవన్నీ గుర్తున్నాయా? ఇప్పుడు ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.